అతికించి పెట్టాడు. ఆ బోర్డు అందంగా ఉండినది. ఒకరోజు అతనికి తెలిసిన ఒక వ్యక్తి పన్ను కొనడానికి వచ్చాడు. ఇక ఏం జరిగిందో చూడండి. రేపు పొద్దున సత్యసాయి పూజకి డజన్ అరటి పళ్ళు ఇవ్వు. సరే, అలాగే ఇస్తాము. డజన్కి 50 రూపాయలు. అయినా ఇక్కడే పళ్ళు అమ్ముతున్నావు కదా, మరి ఇచ్చడానికి బోర్డు మీద తొలగించొచ్చుగా. సరే, తొలగిస్తానులే. ఆ వ్యక్తి ఇచ్చిన సలహా ప్రకారం బోర్డు మీద ఉన్న ఇచ్చట పళ్ళు అమ్మబడునులో ఇచ్చట అను పదాన్ని తొలగించుటకు ఆ వ్యాపారి నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం ప్రకారం ఒక పెయింటర్ను పిలిపించి ఆ పదానిపై రంగు రుద్దించాడు. 100 రూపాయలు తీసుకున్న ఆ పెయింటర్ ఆ పని పూర్తి చేశాడు. ఇక తన వ్యాపారం కొనసాగుతుండగా కొన్ని రోజులకి మరో వ్యక్తి వచ్చాడు. ఇక ఏం జరిగిందో చూద్దాం. ఓ అన్న, కేజీ జామకాయలు ఇవ్వు. అలాగే ఇస్తానులే. 1 కేజీ 100 రూపాయలు. ఎలాగో పండ్లే అమ్ముతున్నావుగా, పండ్లు అమ్మబడును అని ఎందుకు? పండ్లు అనే పదాన్ని తొలగించు. అవును, ఇది కూడా కరెక్టేగా. తొలగిస్తానులే. ఈ విధంగా రెండవ వ్యక్తి ఇచ్చిన సలహా ప్రకారం బోర్డు మీద ఉన్న పండ్లు అమ్మబడునులో పళ్ళు అను పదాన్ని తొలగించుటకు ఆ వ్యాపారి నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం ప్రకారం అదే పెయింటర్ను పిలిపించి ఆ పదానిపై రంగులు తెచ్చాడు. మళ్ళీ 100 రూపాయలు తీసుకున్న ఆ పెయింటర్ ఆ పని పూర్తి చేశాడు. ఇక తన వ్యాపారం కొనసాగుతుండగా కొన్ని రోజులకి మూడవ వ్యక్తి వచ్చాడు. మూడవ వ్యక్తి ఏం చేశాడో చూడండి. 1 కిలో మామిడి పళ్ళు ఇవ్వండి. అలాగే ఇస్తాను సార్. 1 కేజీ మామిడి పళ్ళ ధర ఎంత? 100 రూపాయలు సార్. సరే, ఇవ్వండి. ఓకే, ఇస్తాను సార్. ఓ బ్రదర్, ఈ పళ్ళన్నీ అమ్మడానికే కదా, మరి ఈ అమ్మబడే పదాన్ని తొలగించవచ్చు కదా. ఇది కూడా కరెక్టే. సరే, చూస్తాను సార్. చక్కగా మచ్చబడ్డ పళ్ళని చూసి ఇక మూడవ వ్యక్తి ఇచ్చిన సలహా ప్రకారము అమ్మబడును అనే పదాన్ని తొలగించుటకు ఆ వ్యాపారి నిర్ణయించుకున్నాడు. వ్యాపారి మరల పెయింటర్ను పిలిపించి అమ్మబడును అనే పదమును తీసేయి అన్నాడు. మరల 100 రూపాయలు తీసుకున్న ఆ పెయింటర్ ఆ పనిని పూర్తి చేశాడు. చూడండి పిల్లలు, చివరకు వ్యాపారి దగ్గర వట్టి బోర్డు మాత్రమే